ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన కల్కి మూవీ మే 9th ఫస్ట్ రిలీజ్ అన్నారు. కానీ ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఈ మూవీని అయితే వాయిదా వేసి చాలా రోజులుగా హోల్డ్ లో పెట్టి ఇప్పుడైతే రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు మూవీ టీం. ఈ మూవీ జూన్ 27th రిలీజ్ అవుతుందని మూవీ టీం అయితే అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ అదే జూన్ లో శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవుతుందని ముందుగానే రిలీజ్ చేశారు ఈ మూవీ టీం అయితే. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే కమల్ హాసన్ గారు ఇండియన్ 2 లో అండ్ ఇటు ప్రభాస్ కల్కిలో కూడా నటిస్తున్నారు. కల్కిలో అయితే కమల్ హాసన్ గారు విలన్ రోల్ అంటున్నారు. కానీ ఈ రోల్ మీద అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ఒకే మంత్ లో 2 భారీ సినిమాలు రిలీజ్ అయితే అటు థియేటర్స్ కి ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టం అని తెలుస్తుంది. అండ్ ఇండియన్ 2 అయితే దాదాపు వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అండ్ జూన్ లో ఏపీ ఎలక్షన్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎలక్షన్స్ అన్ని అయిపోయి ఒక కొలిక్కి రావడంతో ఈ మూవీని అనేది అప్పుడు రిలీజ్ చేయడానికి కల్కి టీం అయితే ప్రకటించింది. అండ్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఏపీలో టికెట్స్ కూడా రేట్ పెంచేదానికి ఫస్ట్ ఛాన్స్ ఉంది కల్కి మూవీ. అండ్ ఈ మూవీ డే 1 ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. సలార్ మూవీ అయితే డే 1 170 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఈ మూవీ ఆ గ్రాస్ ని బీట్ చేస్తుంది అనుకుంటున్నారా? లేటెస్ట్ గా విడుదల చేసిన అమితాబ్ బచ్చన్ టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ టీజర్ చూసాకైతే ఈ మూవీ 200 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని డే 1 అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.